నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ రైటర్ అలాగే డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కీలుగుర్రం సినిమా మేము కీలుగుర్రం. ఆ, మేము మేము అసలు పుట్టలేదు. మేబీ మరి మా ఫాదర్ అయినా పుట్టారో లేదో అప్పటికి నేను లెక్కేసుకోవాలి. కూడా పుట్టలేదు అప్పటికి. 1949 38 38 1938 అనుకుంది. సినిమా. ఈ కీలుగుర్రం సినిమా మొట్టమొదట అక్కినేని నాగేశ్వరరావు గారితో తీశారు. అది పెద్ద హిట్ అయింది. అది పెద్ద హిట్ అయితే దానికి ప్రొడ్యూసర్ కృష్ణవేణి గారు. ఉమ్, కృష్ణవేణి గారు అని ఆవిడ సింగరు, హీరోయిన్. ఆవిడ ఎన్టీ రామారావు గారికి నా దేశం అనేటువంటి సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ వేషం ఇచ్చి ఎన్టీ రామారావు గారిని తెలుగు తెరకి పరిచయం చేశారు కృష్ణవేణి గారు. ఉమ్, అంతకు ముందే మిర్జాపూర్ రాజా గారు అంటే ఈవిడ భర్త, ఆయన కీలుగుర్రం సినిమా డైరెక్ట్ చేశారు ఉమ్, నాగేశ్వరరావు గారితో. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. సో తర్వాత కృష్ణవేణి గారు ఏమనుకున్నారు, ఈ కీలుగుర్రం సినిమా హిట్ అయింది కదా నాగేశ్వరరావు గారితో, దాన్ని ఎన్టీ రామారావు గారితో తీద్దామనుకుని ఎన్టీ రామారావు గారితో చెప్పారు. చెప్తే అది బాగా హిట్ అయింది కదా, ఎన్టీ రామారావు గారు కూడా ఓకే అన్నారు. కీలుగుర్రం మళ్ళా మరొకసారి తనతో తీయటానికి ఓకే అన్నారు. అంటే పార్ట్ 2 కిందనా లేకపోతే దాన్నే మరలా తీయడా? దాన్నే మళ్ళా ఉమ్, అప్పుడు నాగేశ్వరరావు గారితో తీశారు. ఉమ్, ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో తీయాలని కృష్ణవేణి గారు ప్రపోజల్ పెడితే రామారావు గారు ఓకే చేద్దామన్నారు. ఉమ్, అయితే కీలుగుర్రం అనేటటువంటి నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన కీలుగుర్రం సినిమా అని విజయవాడ లక్ష్మీనారాయణ గారని ఒక ఆయనకి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. ఉమ్, డిస్ట్రిబ్యూషన్ ఇస్తే ఈ సంగతి తెలుసుకుని ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు కీలుగుర్రం మళ్ళా చేస్తే మీరు యాక్ట్ చేస్తానన్నారు, నాకు కీలుగుర్రం సినిమా నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన సినిమా నేను డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను, మీరు కానీ యాక్ట్ చేస్తే నా దగ్గర ఉన్న కీలుగుర్రం నాగేశ్వరరావు గారి బొమ్మకి దెబ్బ అయిపోద్ది, నేను నష్టపోతాను. అది దాన్ని డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి రామారావు గారిని రిక్వెస్ట్ చేస్తే ఉమ్, రామారావు గారు అప్పుడు ఓకే అన్నారు. ఉమ్, సరే బ్రదర్ నేను చేయను నేను చెప్పి అప్పుడు కృష్ణవేణి గారితో చెప్పారు, ఆల్రెడీ ఆయనకి ఇచ్చారు కదా కీలుగుర్రం, మళ్ళా తీస్తే ఆయన నష్టపోతాడు, ఎందుకులండి అని చెప్పారు ఎన్టీ రామారావు గారు. ఉమ్, సో అప్పుడు నైతిక విలువలు అలా ఉండేవి. అవును, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు, కృష్ణ గారి వరకు నైతిక విలువలు ఉన్నాయి. అవును. ఇచ్చి పుచ్చుకోవడం గానీ, ఆ మార్పు ఆ చేర్పులు మార్పు గానీ, చేర్పులు కానీ ఒక మంచి రిలేషన్ ఉండేది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తప్పకుండా నేను చేస్తాను అని అంటే ఉమ్, అది డెఫినెట్ గా గొప్పగా ఇంకా ఆడొచ్చు. ఉమ్, ఎందుకంటే నాగేశ్వరరావు గారి కన్నా ఫోక్లోర్ హీరోగా రామారావు గారికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఉమ్, ఆయన ఫిగర్ కానీ ఆయన యుద్ధాలు కానీ డెఫినెట్గా బాగుండొచ్చు, బాగా ఆడి ఉండొచ్చు. కానీ దానివల్ల ఒక వ్యక్తి నష్టపోతున్నాడు అనేటటువంటి సంగతి గమనించి ఉమ్, ఆయన ఆ తనిచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఉమ్, తర్వాత ఈ కృష్ణవేణి అనేటటువంటి ఆవిడ చాలా అందగత్తె, మంచి నటి, మంచి గాయకురాలు కూడా. ఉమ్, ఆవిడ్ని మీర్జాపూర్ రాజా గారు, ఆయన పేరు మేక వెంకటప్పయ్య కృష్ణారావు అని, ఇది మంచి పేరు ఆయన పేరు, మేకవారు. ఆయన నూజివీడు ఉమ్. నూజివీడు అంటే మామిడిపల్లికి చాలా ప్రసిద్ధి. ఫేమస్. అవును. అప్పుడే మీ నోరు నోరు ఊరుతుంది ఊరుతున్నట్టుంది. నూజివీడు అనగానే. ఆ పండు గుర్తొచ్చింది. అసలు ఆ నూజివీడు ఆ రోడ్లో వెళుతూ ఉంటేనండి అటుపక్క ఇటుపక్క మామిడి తోటలు భలే ఉంటాయి అక్కడ. ఉమ్, ఒకప్పుడు ఆ ఏరియాలో క్యాపిటల్ పెడదామని కూడా ఆలోచన వచ్చింది. ఉమ్, సో అటువంటి మంచి ఏరియా, మంచి ఫలసిద్ధి ఉండేటటువంటి మామిడి ప్రాంతం. తోటలు. అసలు విజయవాడలో మేలో అయితే అక్కడ నుంచి వచ్చిన లారీలు రాసులు మామిడి పళ్ళు ఉంటాయి అక్కడ. ఉమ్, ఉమ్, అక్కడ నుంచి ఫారిన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఉమ్, నూజివీడు సో రసాలు. ఈ మేక మీర్జాపూర్ రాజా గారు, ఆయన మేక వెంకటరంగ కృష్ణారావు అని పేరు ఎవరికి గుర్తు ఉండదు. ఉమ్, మీర్జాపూర్ రాజా గారు అంటారు. అవును. ఆయన 1938లో ఈ సినిమాలు తీద్దామనేటటువంటి ఉత్సాహంతో నూజివీడు నుంచి మెడ్రాస్ వచ్చారు. ఆ, మెడ్రాస్ వచ్చి ఆళ్వారుపేటలో
ఒక స్టూడియో కట్టాడు. ఉమ్, ఆ స్టూడియో పేరేం పెట్టాడు, జయ స్టూడియో అని పేరు పెట్టాడు. ఉమ్, తర్వాత అంతకుముందు కొన్ని సినిమాలు తీశారు. ఈయన నిర్మాతగా కొన్ని సినిమాలు తీశారు, 2-3 సినిమాలు తీశారు. ఆ, ఒక 3-4 సినిమాలు తీశారు. భోజ కాళిదాసు అని ఒక సినిమా తీశారు. ఉమ్, వేరే డైరెక్టర్ పెట్టి ఈయన ప్రొడ్యూసర్గా సినిమా తీశారు. ఆ భోజ కాళిదాసులో కృష్ణవేణి గారు హీరోయిన్. ఓకే. కృష్ణవేణి గారు చాలా అందగత్తె. అవును. సో ఆవిడ్ని చూసి ఫిదా అయిపోయాడు ఈయన. ప్రేమించేశాడు, పెళ్లి చేసుకున్నారు. బీర్జాపూర్ రాణి గారు అయిపోయారు. మీర్జాపూర్ రాణి గారు అయిపోయారు దెబ్బతో. సో అంటే రాజులకు ఒక వెసులుబాటు ఉంది. రాజు కడు బలవంతుడు కదా, అందాన్ని ఆస్వాదించే అందాన్ని ఆస్వాదించడం వీరత్వం. కాదు, ఆయన పరిపాలనలో పూర్వకాలంలో ఆయన పరిపాలనలో ఎంతమంది అందగత్తెలు ఉన్నారో వాళ్ళందరూ ఈయన భార్యలే. అదే సార్ మరి. అలాగా అందాన్ని అలాగా. ఆస్వాదించడం, ఆరాధించడం. ఆరాధించడం ఆ విధంగా వాళ్ళిద్దరికీ కలిసింది. మీర్జాపూర్ రాజే గారు, ఉమ్, తర్వాత భార్యము కృష్ణవేణి గారు. ఉమ్, ఈ అయిన తర్వాత ఆ చిత్రపు నారాయణమూర్తి గారు అనుకుంటా ఆ సినిమాని డైరెక్ట్ చేసింది. ఉమ్, ఎప్పుడు మా 1938 1940 అంటే ఏం గుర్తుంటది? అవును. చిన్నప్పుడు నేను పసిపిల్లప్పుడు కీలుగొర్ర సినిమా చూసి ఉంటాను నేను. అవును. ఆ ఇంకా గుర్తున్న వరకు చెప్తున్నాను నేను. అంతే అంతే. ఆ అంజలి దేవా సార్ అందులోనే అంజలి హీరోయిన్. కాంబినేషన్. అంజలి హీరోయిన్. చాలా ఆవిడ అసలు క్యూట్ గా ఉండేది అసలు. అప్పుడు ఆవిడే, ఆ, మరెవరు లేరు కాబట్టి క్యూట్ గా ఉన్నారు ఆవిడ. అవును. తర్వాత అంజలి కన్నా అందగత్తెలు వచ్చేసారు. అవును. తర్వాత అందగత్తెలు అంటే జ్ఞాపకం వచ్చింది. ఆ జమున ఇంకా సినిమా ఫిలిం ఫీల్డ్కి రాలా. ఉమ్, అప్పటికి చిన్నపిల్ల జమున. ఉమ్, ఆ తెనాల్లోనే ఎక్కడో ఈ కీలుగొర్ర సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ అంట ఆవిడకి, జమునకి. ఉహుం, ఉహుం. అప్పుడు టూరింగ్ టాకీసులు కదా, అవును. వీళ్ళ ఇంటికి దగ్గరలో థియేటర్ ఉండేదంట. ఈ కీలుగుర్రంలో వచ్చేటప్పుడు ఆ కీలుగుర్రం మీద నాగేశ్వరరావు గారు వెళ్తూ ఒక పాట పాడతాడు. ఉమ్, ఆ ఆ పాట పాడుతూ ఉంటే ఈవిడేమో అక్కడ పెరట్లోకి వచ్చి ఆ పాట పాడుతూ కీలుగుర్రం మీద వెడుతున్నట్టు Dreams. తనకు తానుకు ఒక ఏదో సరదాగా యాక్ట్ చేసేదని తనే చెప్పుకున్నది. ఉమ్, కీలుగుర్రం అంటే జమున గారికి చాలా ఇష్టం. తర్వాత ఆవిడ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. పోతే ఈ కీలుగుర్రం అనేటటువంటి అప్పటికి టైటిల్ కూడా ఏం అనుకోలేదు. సినిమాలు తీసిన తర్వాత ఈయనకి డైరెక్ట్ చేద్దామనేటటువంటి సరదా పుట్టింది. అప్పటికే 4-5 సినిమాలు తీశాడు ఆయన. సో అన్నీ గమనిస్తూ ఉన్నాడు. తర్వాత సొంతగా స్టూడియో కట్టాడు. స్టూడియో కట్టి ల్యాబ్ గీబు అన్ని ఎక్విప్మెంట్లు అన్నీ పెట్టాడు. ఉమ్, అది ఫస్ట్ జయ స్టూడియో. తర్వాత సినిమా మాత్రం శోభనాచల స్టూడియోస్ పేరు మీద రిలీజ్ అయింది సినిమా. ఉమ్, తర్వాత వీనస్ స్టూడియోగా మార్చారు. ఉమ్, అది అల్వాలపేటలో ఉంది. ఉమ్, ఆ వీనస్ స్టూడియోలోనే నేను మొట్టమొదట కె విశ్వనాథ్ గారిని కలిసి అపరెంట్గా నా వర్క్ స్టార్ట్ చేశాను. మహానుభావుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఉమ్. చేసినటువంటి పరిచయం వల్ల ఓకే, మీకు అక్కడ పునాది పడింది. అక్కడ పడింది సీడ్. ఆ వీనస్ స్టూడియోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం విశ్వనాథ్ గారు సెట్ అక్వెంటెన్స్కి రమ్మన్నారు నన్ను. ఉమ్, సో నేను అక్కడ వెళ్ళేసరికి ఆ ఫస్ట్ సినిమా నిండు దంపతులు. నిండు దంపతులు అందులో ఎన్టీ రామారావు గారు, సావిత్రి, చంద్రమోహన్, తర్వాత బాలయ్య గారు, లక్ష్మి, ఉమ్. విజయ నిర్మల, అన్ని టాప్ చంద్రకళ, నిండు దంపతులు కదా, నిండుగా పేరు అట్లా సెట్ చేసి వాళ్ళందరిని చూసి మీకు అసలు నాకు ఎలా ఉందంటే, నాకు కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళ క్యారెక్టర్ మధ్య- కాదు, అసలు నేను ఎక్కడ భూమి మీద ఉన్నానా, ఆకాశంలో ఉన్నానా, స్వర్గంలో ఉన్నానా, ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడటం. ఉమ్, ఆ తర్వాత లక్ష్మి, చంద్రమోహన్, రామప్రభ, రాజబాబు, అప్పుడే సత్యనారాయణ. జన్మధన్యమైపోయినట్టు ఫీలింగ్ ఆ. వచ్చింటది మీకు. ఓ భయంకరమైన ఎక్సైట్మెంట్. ఆ వీనస్ స్టూడియోలో ఉమ్, దానికి ముందు శోభనాచల స్టూడియోస్ అయితే ఉమ్, ఆ శోభనాచల స్టూడియోస్ పతాకం మీద
సినిమా తీశారు కిలిగురు. ఉమ్, దానికి తాపీ ధర్మారావు గారని గొప్ప రైటర్. తాపీ ధర్మారావు గారు. తాపీ ధర్మారావు గారు ఎవరంటే తాపీ చాణక్య గారి తండ్రి గారు. ఉహుం, తాపీ చాణక్య గారు ఎవరంటే రాముడు భీముడు డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ ఓకే. తాపీ చాణక్య గారు. తాపీ చాణక్య గారి తండ్రి గారు తాపీ ధర్మారావు గారు. ఉమ్, కథ, మాటలు, పాటలు అన్నీ ఆయనే. ఉహుం, ఇప్పుడైతే కథ ఒక్కళ్ళది, మాటలు మాటలు ఒకళ్ళవి, పాటలు ఒకళ్ళవి. 5-6 పాటలు ఉంటే నలుగురు 5 రైతులు ఉంటారు. కథకొకళ్ళు, స్క్రీన్ ప్లే ఒకళ్ళు. తాపీ ధర్మారావు గారని దేవాలయాల మీద బూతు బొమ్మలు అనేటటువంటి ఒక గొప్ప పుస్తకం అద్భుతమైనటువంటి పుస్తకం కూడా రచించినట్టున్నారు. ఆ? పుస్తకాన్ని రచించినట్టున్నారు. అవునవును. ఉమ్, సో ఆయన అనమాట. అయితే మీర్జాపూర్ రాజా గారు ఆయన్ని కూర్చోబెట్టి కథ తయారు చేయాలి. ఎటువంటి కథ తయారు చేయాలి, ఎటువంటి కథ అయితే బాగుంటుంది. 1938, 40 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? అవి 60, ఇవి 25. 1940 అనుకో, ఆ, 40 అవి 60 సంవత్సరాలు, ఇవి 25. అంతే. 85 సంవత్సరాలు అవుతుంది. సో 85 సంవత్సరాల కిందటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఉమ్, అప్పుడు అవేర్నెస్ లేదు పబ్లిక్ లో, మూఢనమ్మకాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ తక్కువ, పేదరికంలో కూడా ఉన్నాం అప్పటికి మన దేశం. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ విద్య లేకుండా ఉంటుందో, ఎక్కడ అజ్ఞానం ఎక్కువ ఉంటుందో అక్కడ మూఢనమ్మకాలు ఉంటాయి. ఉమ్, సో అప్పుడు ఏంటంటే ప్రజలకి ఏమిటి, ఆ దెయ్యాల కథలు, ఉమ్, ఉమ్, భూతాల కథలు, రాజుల కథలు. అవును, రాజుగారు గుర్రం మీద వెళ్ళి ఎక్కుతా ఉంటే అవును. మేము చిన్నప్పుడు థియేటర్లో ఎన్టీ రామారావు గుర్రం ఎక్కి వెళతా ఉంటే చెక్క 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 చెక్కమని గుర్రం వెళతా ఉంటే ఎగిరి గంతులేసేవాడు అనమాట. అటువంటి కథలు నచ్చేవి. అవును. అప్పుడు ఏం చేశారు, ఈ ఈ అటువంటి కథ ఒకటి తయారు చేద్దామని చెప్పి ఉమ్, కథ తయారు చేశారు. ఆ కథ ఏంటి, రాక్షసులు మానవులతో సంసారం సాగించడం. అప్పట్లోనే డెవిల్ స్టోరీస్. డెవిల్ స్టోరీస్. రాక్షసులు మనుషులతో వచ్చి సంసారం చేయటం అనేటటువంటిదే కథ. డ్రాక్యులా సార్, ఆ డ్రాక్యులా స్టోరీస్. సో ఆ విధంగా తయారైనటువంటి ఒక కథ అన్నమాట. ఆ కథలో ఏంటంటే 2 రాక్షసులు, ఆడ రాక్షసులు ఉంటారు. 2 ఆడ రాక్షసులు రాజుగారు వేటకు వస్తారు. రాజుగారు వేటకు వస్తే ఈ ఆడ రాక్షసులు చూస్తారు. చూసి అందులో ఒక ఆడ రాక్షసి రాజుగారిని చూసి మోహిస్తుంది. మోహించి పక్క రాక్షసితో అంటారు అనమాట, రాజుగారు ఎంత అందంగా ఉన్నాడు, ఈయన్ని నేను వరించి ఆయన భోగాలన్నీ సుఖాలు అన్ని అనుభవించాలి, అది ఇదని. అంటే నీకేం పిచ్చే కింద, వాళ్ళు మానవులు, మనం రాక్షసులు. అదేంటంటే అసలు సంభోగం సుఖించాలంటే మానవులతోనే సుఖించాలని అప్పుడు డైలాగ్ అని. సరే అని చెప్పి అందులో రాజుగారితో పాటు ఒక అనుయాయుడు కూడా వస్తాడు, ఫ్రెండ్. అది రేలంగి గారు వేసినట్టున్నారు. తర్వాత ఈ రాజుగారిని ప్రేమించినటువంటి రాక్షసు ఉంది కదా, రాక్షసుతో పాటు ఒక తోట రాక్షసి, తోటపల్లి కూతురు, తోటపల్లి కొడుకులాగా అనమాట. మొత్తానికి వీళ్ళు మానవ రూపం ధరించి ఆ రాజుగారిని బల్ల వేసుకొని ఆ రాజు దర్బార్లో ప్రవేశించి, సో రాజుగారితో భోగాలన్నీ అనుభవిస్తూ రాత్రులు ఆ రాజు దర్బారులో ఉండేటటువంటి ఆ చావిడిలో ఉండేటటువంటి గుర్రాల్ని, ఏనుగుల్ని తినేస్తా ఉంటారు. తినేస్తా తర్వాత ఈ క్యారెక్టర్ ఎవరు, రాక్షసి క్యారెక్టర్ అంజలీదేవి. రాక్షసే అంజలీదేవి రూపంలో వస్తుంది. ముందు అంజలీదేవి, అంతకుముందు అంజలీదేవి వ్యాంప్ క్యారెక్టర్స్ వేసేది, యాంటీ క్యారెక్టర్స్ వేసేది. ఇందులో కూడా అట్లాంటిది రాక్షసి వేషం. తర్వాత అందగత్తి అయినా సరే రాక్షసి
భువన భువన మోహిని అని భువన సుందరి అని ఏదో ఉమ్, పేరు కూడా పెట్టారు దానికి. నేను వేయలేదు ఆ క్యారెక్టర్. ఉమ్, వేయలనేసరికి అప్పుడు మిర్జాపూర్ రాజా గారు వీళ్ళందరూ, లేదమ్మా నువ్వే కదా ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఫామ్ లో హీరోయిన్ ఉన్నది. ఫామ్ లో ఉన్నావు, నువ్వే కదా, నువ్వే తప్పకుండా వేయాలి అంటే ఈవిడ ఒకటి కండిషన్ పెట్టింది. అప్పుడు కృష్ణవేణి గారు నాకు పాటలు పాడితే ఈ సినిమాలో, ఉమ్, కృష్ణవేణి గారు అప్పుడు అందగతే, ఆవిడ బాగా పాటలు పాడేది. ఆవిడ పాటలు పాడితే నేను యాక్ట్ చేస్తానని కండిషన్ పెట్టింది. అలాగే ఒప్పుకున్నారు. కృష్ణవేణి పాడతానంది, ఈవిడేమో వేషానికి ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఆ మరి రాక్షసి అంజలి రూపంలో వచ్చింది కదా. అంజలి రూపంలో వచ్చి రాజుగారిని వసించేసుకుని, అంటే అక్కినేని నాగేశ్వరరావు గారిని. కాదు ఆ, బిఏ సుబ్బారావు గారు, ఆహా, రాజుగారు. ఆహా. అక్కడే నాగేశ్వరరావు గారు ఇంకా రాలా, ఓకే, ఓకే. ఆయన ఇంకా తెర మీదకి రాలా, ఉమ్, ఆయన ఎప్పుడో వస్తారు, వచ్చేవారు కాదు. ఉమ్, అయితే రాజుగారిని బిఏ సుబ్బారావు గారు అనుకుంటా పాత్ర వేసింది. ఆయన్ని వశం చేసుకుని మొత్తానికి ప్లాన్ అంతా చేసి రాత్రులేమో ఏనుగుల్ని, కుక్కల్ని, నక్కల్ని, గుర్రాల్ని తింటా ఉంటారు ఇద్దరు ఉమ్, రాక్షసులు. ఉమ్. తర్వాత రాజుగారితో వచ్చిన రేలంగి గారు ఉన్నాడు కదా, ఆ రేలంగి ఏం చేస్తాడు, ఆ రేలంగని మరొక రాక్షసు ఉంది కదా, ఆ ఆ రాక్షసు తగులుకుంటుంది. ఒక పక్క వాళ్ళు రొమాన్స్, ఒక పక్క వీళ్ళ వీళ్ళ రొమాన్స్. రొమాన్స్. పగలేమో రొమాన్స్ అప్పట్లోనే చేయటం, రొమాన్స్ పండించారు. రాత్రులేమో గుర్రాన్ని ఏనుగుల్ని తినేయటం. ఇది ఏమిటి అది ఇది అని చెప్పి అప్పుడు ఆఖరికి రాజుగారి ఒరిజినల్ భార్య ఉంది కదా, ఆ ఒరిజినల్ భార్య అసలు అది మనిషి కాదు, అది రాక్షసి, రాత్రులు ఈ ఏనుగుల్ని గుర్రాల్ని తినేసింది అదే అని ఉమ్, దాని మీద ఆ, నేరం మోపుతారు. ఉమ్, నేరం మోపేసరికి రాజుగారు మరి మంచి మోజులో ఉన్నాడు కదా, ఉమ్. రాజుగారు కూడా నమ్ముతాడు. నమ్మి అప్పుడేంటి, రాజుగారు చెప్పిందే వేదం, వాడిని మంత్రి చేయాలంటే మంత్రి అయిపోవడం. మంత్రి అయిపోతాడు, వాడిని చంపేయమంటే చంపేయాలి, లేకపోతే వాడిని గుడ్లు పీకేయమంటే గుడ్లు గుడ్లు పీకేయాలి, పీకే. లేకపోతే వాడికి 1000 కొరడ దెబ్బలు కొట్టమంటే కొరడ దెబ్బలు కొట్టాలి. రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొరవాలంటే సామెత అంతే, వచ్చింది అంతే. అందుకేగా. సో ఆఖరికి ఏం చేస్తారంటే ఈ రాణిని మ, అడవిలో తీసుకెళ్ళి చంపేసేయండి అని చెప్తాడు రాజుగారు. సరే భటులు ఇద్దరు వాళ్ళని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఒరే మన రాణిగారు రాణిగారిని మన చేతులతో ఎట్లా చంపుతావురా అని వాళ్ళకి ఒక సెకండ్ థాట్ వస్తుంది. ఉమ్, ఒరే మనం రాణి గారిని చంపకపోతే రాజుగారు మనల్ని మనల్ని చంపుతారా చంపుతారు. అని ఒకటి అంటాడు. తర్వాత బై ది టైం రాణి గారు ప్రెగ్నెంట్ గా ఉన్నారు. ఉమ్, రాణి గారు ప్రెగ్నెంట్ గా ఉన్నారు. ఒరే రాజుగారు ఆ బట్టల్లో కూడా తెలియదట్టు ఉంటాయిగా. ఉమ్. ఒరే రాజుగారు ఈవిడ చంపమన్నారు కానీ మరి ఈవిడ కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతాడరా, అది మనకు పాపం చుట్టుకుంటది కదరా ఆ, అని అంటాడు. లాజికల్ చూడండి. అదే, అదే. ఆ తాపి ధర్మారావు గారు ఉమ్, కథ తయారు చేసినటువంటి విధానం, అవునరా అది మన పాపమేరా అని వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తారు. బట్ దాచిపెట్టేస్తారా? ఏంటంటే ఆ ఒక పని చేద్దాంరా, ఆవిడ్ని చంపకుండా, చంపితే పాపం చుట్టుకుంటది మనకి, అవును. తల్లి ప్రాణం పొద్ది, బిడ్డ ప్రాణం పొద్ది, అది మనకు అంటుకుంటది, మనకి పెళ్ళం పిల్లలు ఉన్నారా అది ఇది అని చెప్పి ఆవిడ్ని చంపకుండా ఒక పని చేద్దారా, గుడ్డు పీకేసి వదిలేద్దారా అని అయ్యో. అనుకుంటారు. అని ఆవిడ గుడ్లు పీకుతారు. ఆ గుడ్లు పీకటం కూడా చూపించాడండి. ఉమ్, భలే ఆ గుడ్లు పీకటం, ఆ గుడ్డు మరి ఎట్లా తయారు చేశారో కానీ అదే, అదే. అది గుడ్లు పీకి తీసి ఆ వాడిని చంపేశాము, ఇదిగో గుడ్లు అని చెప్పి రాజుగారి ఆ, దీంట్లో కూడా ప్రజెంట్ చేస్తారు. ఉమ్, అయిపోయిన తర్వాత ఈ రాక్షసులు రాజుగారిని ఒక రాక్షసి తగులుకుంది, రేలంగానే మరొక రాక్షసి తగులుకుంది, వాళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి. ఉమ్, ఆటలు సాగుతూ ఉంటే ఇంతలోకి ఈవిడ ఈ గర్భవతిగా ఉన్న రాణి ఈవిడేమో కొన్న ట్రైబల్స్ ఎవరో చేరదీస్తారమ్మా. ఉమ్. చేరదీసిన తర్వాత ఆవిడ డెలివరీ అయితే అప్పుడు ఒక కొడుకు పుడతాడు. అది అక్కినేని నాగేశ్వరరావు గారు. అది అసలు హీరో బయటకు వస్తే ఇది
20 22 సినిమా, అదే అదే 22 సినిమా. ఆ? బాబోయ్. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు అవుతాడు. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు అయ్యి ఆయనకి అప్పుడు కీలుగుర్రం వస్తుంది అనమాట. ఆ, ఈ కీలుగుర్రం టివిఎస్ శర్మ గారని ఆర్ట్ డైరెక్టర్, ఆయన డిజైన్ చేశారు ఉమ్, కీలుగుర్రం. దానికి ఒక స్కెచ్ గీసి మీర్జాపూర్ రాజా గారు, కృష్ణవేణి గారు, తాపి ధర్మారావు గారు వీళ్ళందరూ కూర్చొని, ఆర్ట్ డైరెక్టర్ కూర్చొని ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, కీలుగుర్రం ఇలా ఉండాలి, ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, అది ఇది అని చక్కగా డిజైన్ చేసి చేయించారండి. ఉమ్. చేయించి వాహిని స్టూడియో పెడితే హీరో హీరోయిన్ ని అంజలిని, నాగేశ్వరరావు గారిని, బిఎస్ సుబ్బారావు గారిని వీళ్ళని చూడటానికి రాలా జనం ఆ మెడ్రాస్ లో. గుర్రాన్ని కీలుగుర్రాన్ని చూడటానికి వచ్చారంట జనం. అంత బాగా ఇప్పటికీ విచిత్రంగా ఉంటది కీలుగుర్రం అంటే. అంత అంత బాగుంటుంది ఆ, అది. ఆ బొమ్మ కూడా చూస్తే చాలా బాగుంటుంది. దానికి అవును. మంచి రంగులు గింగులు ఆర్ట్ డైరెక్టర్ అప్పుడు స్టాల్వర్డ్స్ బ్లాక్ అండ్ వైట్ మూవీయే కదా సార్? బ్లాక్ అండ్ వైట్. మ్మ్. అప్పుడు కలర్ ఎక్కడది? అవును అప్పుడు కలర్ లేదు, కలరా ఉంది కానీ అవును. కలర్ లేదు. కలర్ లేదు. అప్పుడు అజ్ఞానంతో కలరా అనే కలర్ తప్పు కూడా అవును, ప్రబలింది చాలా మంది అప్పుడు బాగా. ప్రబలి చనిపోయేవాళ్ళు. సో ఆ విధంగా తర్వాత ఆ కీలుగుర్రంలో నాగేశ్వరరావు గారు ఎక్కి ఆ మేఘాల్లో నుంచి వెళతా ఉంటాడు. ఉమ్, దాన్ని చాలా అద్భుతంగా రెహమాన్ గారని అవును, మళ్ళా మబ్బులు తెల్లగా ఆ. కదులుతున్నట్టు. ఆ, అవి ఆ గుర్రం కీలుగుర్రం వెళ్తా ఉంటే కీలుగుర్రం మీద ఒక పాట కూడా ఉందమ్మా. ఆ, ఆ ఆ పాట ఏంటే కాదు సుమా కల కాదు సుమా అని ఏదో పాట ఉంది. ఆ. ఓ పాట, ఆ పాట చాలా పాపులర్ అయింది. ఆ పాట కూడా పాడేదంట జమున. ఉహుం. ఆ పాట విని ఈ పాట వచ్చినప్పుడల్లా ఇంట్లో నుంచి గుర్రమా? పెరట్లోకి వచ్చి గుర్రం మీద నాగేశ్వరరావు గారి కాదు సుమా కల కాదు సుమా అని హమ్ చేసేదంట. అంత ఇష్టం అంట ఆ పాట. ఉమ్, ఆఖరికి ఆ కీలుగుర్రం మీద వచ్చి ఆ ఈయన చాకచక్యంతో రాజుగారి ఆస్థానంలో ఉమ్, సేనానిగా చేరతాడు నాగేశ్వరరావు గారు. ఉహుం. సేనానిగా చేరతాడు. సేనానిగా చేరిన తర్వాత రాజుగా ఉండాల్సినోడు సేనానిగా చేరుతాడు. సేనానిగా చేరాడు. ఉమ్, తప్పదు కొన్ని తప్పదు, పరిస్థితుల్లో. అవును. ఆ అప్పుడు ఈయన వీళ్ళు రాత్రి రాక్షస రూపాలు ధరించి ఆ గుర్రాన్ని ఏనుగుని తినేసేటట్టు ఉంటే అదంతా పసిగట్టి వాళ్ళని పట్టి రాజుకు అప్పచెప్పి అప్పుడు ఆ తల్లి మీద ఉండేటటువంటి అపనిందలన్నీ తొలగిపోయి ఉమ్, మళ్ళా నాగేశ్వరరావు గారు హీరోగా ఆయన చేయవలసినట్టు సాహస చేస్తారు. కృత్యాలన్నీ కూడా చూపించారు అక్కడ ఉమ్, బాగా. అవును. అప్పుడే నాగేశ్వరరావు గారు ఫోక్లోర్ హీరోగా ఉమ్, మంచి పేరు వచ్చి అప్పుడే ఆయనకి ఫ్యాన్ మెయిల్ స్టార్ట్ అయిందంట ఉమ్. జానపద కళాకారుడిగా. అందులో ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా భలే వెరైటీగా ఉంటాయి కీలుగుర్రంలో. ఏమో మరి నీకు గుర్తున్నాయేమో, నాకేం చాలా బాగా గుర్తులేదు. గుర్తుంది. ఆ, నేను కూడా ఏడ్చి ఆ, మన బ్లాక్ అండ్ వైట్ చిన్న పోర్టబుల్ టీవీస్ లాగా ఉండేవి అప్పుడు. ఆ, దూరదర్శన్ లో ఇస్తే ఒకసారి అవును. అప్పుడు కూర్చొని చూసాం. సండే సండే సగం సగం ఇచ్చేవాళ్ళు. ఇది కథ. ఉమ్, ఈ కథని చాలా జనరంజకంగా తీశారు. ఉమ్, విజయవాడ మారుతి టాకీస్ లో 150 రోజులు ఆడింది ఉమ్, ఆ సినిమా. సో అందువల్ల కీలుగుర్రం అంత గొప్పగా ఆడింది కాబట్టి దాన్ని మళ్ళీ ఎన్టీ రామారావు గారితో తీయాలి అని ఉమ్, కృష్ణవేణి గారు ప్రపోజ్ చేస్తే ఉమ్, ముందు ఒప్పుకున్న రామారావు గారు తర్వాత వద్దలేమ్మా అని చెప్పారు ఆయన. ఉమ్, సో ఈ విధంగా ఈ విధమైనటువంటి కథను తయారు చేసి మీర్జాపూర్ రాజా గారు ఆ కీలుగుర్రం అనేటటువంటి అద్భుతమైన సినిమా హిట్ ఇచ్చారు. తర్వాత ఆ కిల్లుగుర్రం ఆకాశంలో నుంచి వెళతా ఉంటుంది. అది రెహమాన్ గారు తీశారు. ఉమ్, దానికి ఒక పెద్ద స్క్రీన్ తయారు చేశారంట ఉమ్, స్టూడియోలోనే. పెద్ద స్క్రీన్ తయారు చేసి ఆ స్క్రీన్ చూడటానికి వచ్చారు. ఉహుం, అది ఎలాగా, నేను ట్రిక్ ఫోటోగ్రఫీ సంపూర్ణ రామాయణ ట్రిక్ ఫోటోగ్రఫీ చూశాను నేను. ఉమ్, ఎట్లా చేస్తారంటే ఆకాశం ఇప్పుడు ఆ, ముందు కెమెరాకి ముందు ఒక గ్లాస్ పెడతారు. ఉమ్, గ్లాస్ పెట్టి ట్రాన్స్పరెంట్ గ్లాస్ పెడతారు. ఉమ్. అక్కడక్కడ వ్యాజలైన్ టచ్ చేస్తారు. ఓకే. ఆ వ్యాజలైన్ ఎక్కడైతే టచ్ చేశారో
అక్కడ కాటన్, వైట్ కాటన్ చిన్న చిన్నవి అంటిస్తారు. ఆహా! మబ్బుల్లాగా. మబ్బులా ఉంటాయి అవి. ఓహ్! స్క్రీన్ లో ట్రై చూస్తే చేయాలి సార్ ఒకసారి మబ్బులా ఇది. ఉంటాయి అనమాట. ఆ! ఇది కొంత ఎక్స్పోజ్ చేస్తారు. ఓకే. ఇది కొంత ఎక్స్పోజ్ చేసిన తర్వాత తర్వాత అదే కీలుగుర్రం ఆ! వెళుతుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? కీలుగుర్రం అక్కడే ఉంటుంది. కెమెరా ఇట్ట ఇట్ట అంటుంటారు. కెమెరాని కదుపుతూ ఉంటారు. కెమెరా కదులుతూ ఉంటారు. సో కెమెరా లెఫ్ట్ టు రైట్ వెళ్తుంటే కీలుగుర్రేమో రైట్ టు లెఫ్ట్ వెళ్ళినట్టు ఉంటుంది కదా. హ్మ్. ఈ మేఘాలు చేశారు కదా, అది సూపర్ ఇంపోజ్ చేస్తారనమాట. ఓకే. ఓకే. సో కీలుగుర్రం మేఘాల్లో నుంచి వెళ్తున్నట్టు ఉంటది. అది చాలా అప్పట్లోనే వింతగా అలాంటి ఎఫెక్ట్స్ ఇచ్చారు. చూడటానికి వచ్చేవాళ్ళు. హ్మ్. నేను సంపూర్ణ రామాయణం వర్క్ చేశాను. ఈ హ్మ్. ట్రిక్ ఫోటోగ్రఫీ అప్పుడు గమనించాను నేను. హ్మ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకి ఇంతేనా అని అనిపిస్తుంది. అవును. సో ఆ రోజుల్లో ఆ కీలుగుర్రాన్ని చూడటానికి, ఆ హ్మ్. కీలుగుర్రం మేఘాల్లో నుంచి ఎట్లాగే వెళుతుందో ఆకాశయానం, హ్మ్. కథంతా కీలుగుర్రం ఆకాశంలో ప్రయాణించటం, ఆ! రాక్షసులేమో మానవులతో రమించటం, మెయిన్ కాన్సెప్ట్‌లు. ఆ తర్వాత ఏమో ఆ రాక్షసులేమో రాత్రి గుర్రాలని జంతువుల్ని తినేయటం. హ్మ్. దీని మీద కథ అనమాట. మరి ఇంతకీ ఇప్పుడు నాగేశ్వరరావుకి హీరోయిన్ లేదా అందులోనే? కృష్ణవేణి గారికి ఆ! కృష్ణవేణి గారికి సరిపోయినటువంటి క్యారెక్టర్ అందులో లేదు. హ్మ్. అందువల్ల కృష్ణవేణి గారు చేయలేదు. హ్మ్. తర్వాత కృష్ణవేణి గారు యాక్ట్ చేయాలంటే మిర్జాపూర్ రాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయన పర్మిషన్ ఉండాలిగా. అవును. తర్వాత అప్పటికి అందగత్తె అంజలీదేవి. సో అంజలీదేవిని హీరోయిన్ గా పెట్టారు. హ్మ్. పెట్టిన తర్వాత ఈవిడికి సూటబుల్ క్యారెక్టర్ హ్మ్. లేకపోవటం వల్ల ఈవిడ చేయలేదు. తర్వాత హ్మ్. మీరు పాటలు పాడాలని కండిషన్ పెట్టారుగా మరి పాటలు అంజలిదేవి. పాడాలి ఇప్పుడు మీరు ఒక చిన్న పాటలు 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 గుర్తు చేయండి అవే. ఆ పాటలు మనకు తెలియదు. కాదు సుమ కల కాదు సుమ అని ఒక పాట ఏదో లీల గుర్రం మీద హ్మ్. వెళ్ళేటప్పుడు ఆయన ఒక నాగేశ్వర గారు పాట పాడతారు. హ్మ్. అప్పటికి 2, 3 సినిమాలు అయిపోయి జానపద హీరో అంటే ఆయనే. ఎవరు? నాగేశ్వరరావు గారు. తర్వాత రామారావు గారు వచ్చిన తర్వాత హ్మ్. రామారావు గారు జానపదంలో చాలా ఫేమస్ అయిపోయాడు. హ్మ్. అందుకే కృష్ణవేణి గారు రామారావు గారిని పెట్టి కీలుగుర్రం మళ్ళా తీద్దామని అనుకున్నారు. హ్మ్. సో రామారావు గారు వద్దన్నారు. వద్దన్నారు. హ్మ్. తర్వాత కృష్ణవేణి గారు ఊరుకున్నారా? మొన్నటి వరకు బతికే ఉన్నారు కృష్ణవేణి గారు. ఆవిడేమన్నారు? కీలుగుర్రం సినిమా మహేష్ బాబుతో తీయాలి అన్నారు. ఆ? నేను ఇందాక అదే అడగబోతున్నాను సార్. మరి కీలుగుర్రం సినిమా కీలుగుర్రం సినిమాని మీరు మహేష్ బాబుతో తీయాలని. కీలుగుర్రం సినిమా, కీలుగుర్రం మీద మహేష్ బాబు. ఊహించుకో ఎలా ఉంటుందో. మహేష్ బాబు ఫ్యాన్స్ కి చాలా బాగుంటుంది. అవును. మరి రాక్షస పాత్రలో ఎవరేస్తారు? అయితే ఇప్పుడు ఏంటంటే ఆ రాక్షసులు మనుషులతో సంసారం చేయటం ఇప్పుడంతా ఇవన్నీ ఇప్పుడు గ్రాఫిక్స్ ఇప్పుడన్నీ గ్రాఫిక్స్ వచ్చినాయి. కాదు. మరి అటువంటి సబ్జెక్ట్ ఇప్పుడు రిసీవ్ చేసుకుంటారో లేదో తెలియదు. హీ మ్యాన్, తర్వాత డోరామ్యాన్, సూపర్ మ్యాన్ చిన్నప్పుడు ఇవన్నీ. చిన్నప్పుడు పల్లెటూరులో చదువుకున్నాను నేను. శ్రీకాకుళం జిల్లాలో చిలకలపల్లి అని ఒక రిమోట్ విలేజ్. హ్మ్. ఆ రిమోట్ విలేజ్ లో మా ఫాదర్ మదర్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాళ్ళు. చిలకలు ఆ చిలకలూరిపేట నుంచి మేము చదువుకోవటానికి 4 మైల్స్ క్యారేజీ బుక్స్ పట్టుకుని బలిజిపేట వచ్చేవాళ్ళం. హ్మ్. ఆ చిలకలపల్లిలో అప్పటికి కలరా వ్యాధులు, అజ్ఞానము, ఎడ్యుకేషన్ తక్కువ, వ్యాధులు మనుషులకి. హ్మ్. అప్పుడు కలరా వస్తే ఏదో అమ్మవారు వచ్చింది అది ఇది అనేవాళ్ళు. అవును. తర్వాత దెయ్యాల గురించి చెప్తా ఉండేవాళ్ళు. హ్మ్. మేము భయపడేవాళ్ళం. అవునవును. దెయ్యాలు లేవు అన్న సంగతి తర్వాత కానీ తెలియలే. ఇప్పటికి ఇంకా ఉన్నారు సార్ చాలా మంది దెయ్యాలున్నాయని దెయ్యాలు భిక్షతో ఉన్నాయని పూజలు అనేవాళ్ళు చేస్తున్న ఉన్నారు. వాళ్ళు. వాళ్ళే దెయ్యాలు. తర్వాత అప్పుడు భయమేసేది. అవును. భయమేసి దెయ్యం వస్తుందేమో అని పడుకుంటే ఈ గుండెల మీద చేతులు పట్టుకొని ఇలా పండుకుంటే ఏదో కల వచ్చేది. హ్మ్. ఏం కల? ఒక దెయ్యం వచ్చి గుండెల మీద కూర్చున్నట్టు హ్మ్. ఉండేది. ఎందుకంటే ఈ గుండెల మీద చేతులేసి పండుకుంటాం కదా, టోటల్ బాడీ రిలాక్స్ అయిపోద్ది. హ్మ్. ఈ చేతుల బరువే ఆ ప్రెషరే హార్ట్ మీద పడి హ్మ్. అలాంటి ఫీలింగ్ అలాంటి వస్తుంది. ఫీలింగ్ వస్తదనమాట. ఓకే. దెయ్యం వచ్చింది కూర్చుంది. హ్మ్. ఇది నోట మాట రాకుండా అవేమో ఫీలింగ్స్. అవునవును. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తామో అవే హ్మ్. మనకి వస్తూ ఉంటాయి. కల్లో గూడా వస్తా ఉంటాయి. హ్మ్.
ఇప్పుడు మొత్తం ఈ గుండెల మీద చేతులు ఇట్లా పండుకుంటే ఈ బరువు గుండె మీద ఉంటుంది అనమాట. అవును. నీకు ఒక విషయం తెలుసా? నీకు గుండె ఉందా? ఉందని అనుకుంటున్నాను సార్. ఎటు పక్క ఉందా నీకు? కుడి పక్కన సార్. నీకు నాకు గుండె కుడి పక్కన ఉందా? అవును సార్. నాకు కుడి పక్క ఉంది. ఎడం పక్క కాదా? నిజంగానా? నిజమే సార్. చిలకలూరుపేటలో ఒక ఆయనకి కుడి పక్క గుండె ఉంది. అది చెప్పడం కోసం అడిగాను నేను. అవునా? ఆ, సేమ్ అయితే మేము ఇన్ని వరల్డ్ రికార్డ్ గిన్నిస్ బుక్ లోకి ఆర్ ఎక్కాము. యు ష్యూర్? ష్యూర్ సార్. అచ్చా. సో ఇట్స్ ఏ మిరాకిల్. మిరాకిల్. సో అది భగవంతుడి సృష్టి. అయితే ఆ విధంగా భగవంతుడి సృష్టి పక్కన పెడితే ఈ మీర్జాపూర్ రాజా గారి సృష్టి, ఆ కీలుగుర్రం సృష్టి, దానికి కథామాటలు రాసినటువంటి తాపి ధర్మారావు గారు చాలా చాలా గొప్ప రైటర్ ఆయన. ఆ వాళ్ళు రాసినటువంటి ఆ కీలుగుర్రం దాన్ని పాడింది ఎవరు సార్? తమిళ్లో డబ్ చేశారు. ఆహా, తెలుగులోనే కృష్ణకుమారి గారు పాడారన్నారు. మన కృష్ణవేణి. ఫీమేల్ కృష్ణవేణి కృష్ణవేణి గారు. పాడారు. మరి మేల్ వాయిస్ ఎవరు మెయిన్ వాయిస్ ఘంటసాల గారు. ఘంటసాల గారు. ఘంటసాల గారు పాడారు. ఆయనేలేండి. తర్వాత ఘంటసాల గారు శ్రీలక్ష్మమ్మ కథ అని సినిమాకి మ్యూజిక్ చేశారు. ఆ సినిమా సగం షూట్ చేశారు, ఆగిపోయింది. ఆ సినిమాని తీసుకున్నారు, కృష్ణవేణి గారు తీసుకున్నారు. తీసుకుని అందులో పాటలు గిట్లు చాలా బాగా చేశారు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఇతను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టండి రికమెండ్ చేస్తే ఘంటసాల గారిని పెట్టారు. సో ఘంటసాల గారే పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఘంటసాల గారే. అప్పటి నుంచి అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు ఘంటసాల గారు. సో ఆ విధంగా ఘంటసాల గారు కూడా రావటం కూడా జరిగింది. సో తర్వాత అంజలిదేవి అటువంటి క్యారెక్టర్స్ వెయ్యని చెప్పేసింది. తర్వాత ఫెయిర్ హీరోయిన్ గా చేయటం మొదలుపెట్టింది. అప్పట్లో అందాల తార. తర్వాత అంజలిదేవి గారు ఒక చక్కని అద్భుతమైనటువంటి సీత క్యారెక్టర్ వేసి, సీతమ్మవారంటే అంజలిదేవి అనేటటువంటి ముద్ర వేసి, రామారావు గారు కృష్ణుడు రాముడికి ఏ విధమైనటువంటి ముద్ర వేశారో అలాగే అంజలిదేవి ఆ సీత అనేటటువంటి క్యారెక్టర్కి ఆవిడ ముద్ర వేసి తర్వాత రాణించారు. సో నేను ఈటీవీ తరపున మెడ్రాస్ వెళ్ళి ఆవిడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఆ విషయాలన్నీ చక్కగా నెమరు వేసుకున్నారు. ఆవిడ సత్యసాయి బాబా భక్తురాలు. నేను ఆవిడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక చిన్న ఇల్లు, ఏంటి అంజలీదేవి గారికి ఇంత చిన్న ఇల్లు ఉందనుకున్నాను నేను. అప్పుడు అడిగితే పక్కన పెద్ద ప్యాలెస్, ఆ ప్యాలెస్ నాగేశ్వరరావు గారి దగ్గర కొనుక్కున్నారు ఆవిడ. అది సత్యసాయి బాబాకి ఇచ్చేశారు. ఓ సత్యసాయి బాబా దేవాలయం లాగా అనమాట. అక్కడ సత్యసాయి బాబా పూజలు, సత్యసాయి బాబా గారు వచ్చి అక్కడ విడిది చేయటం, తర్వాత ఆయన వచ్చేటప్పుడు కార్యక్రమం. ఈవిడ మంచి భక్తురాలు సత్యసాయి బాబా. ఆ విధంగా అంజలీదేవి గారు కీలుగుర్రం అనేటటువంటి సినిమాలో హీరోయిన్ గా, రాక్షసి వేషం వేసినా సరే హీరోయిన్ అంటే అంజలీదేవి గారు కదా. అంటే హీరోయిన్ గా ఫస్ట్ సినిమా అనుకోవచ్చా ఆవిడకి? ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు, అంత ముందు చేసే ఉంటారు. ఎందుకంటే మరి అంజలీదేవిని పెట్టాలి అని అనుకోవటం ఉంది కదా. అంతకుముందు సినిమాల్లో చేశారు. అంతకుముందు లక్ష్మమ్మ కదా, శ్రీలక్ష్మమ్మ కదా. అప్పుడు శ్రీరంజన గారు హీరోయిన్ గా ఉండేవాడు. ఇప్పుడు మనకి శారద గారు ఎప్పుడు ఏడుపుకొట్టు వేషాలు వేసేది, అలాగే గ్లేజర్ అండ్ క్వీన్ అని శ్రీరంజన గారు. శ్రీరంజన గారు ఎవరంటే ఆవిడ మల్లికార్జునరావు గారని డైరెక్టర్ మదర్ ఆవిడ శ్రీరంజన గారు. వీళ్ళందరికన్నా ముందు హీరోయిన్ ఆవిడ. అప్పుడు లక్ష్మమ్మ కథ, శ్రీలక్ష్మమ్మ కథ, అటువంటి ట్రెడిషనల్ గా ఒక భక్తురాలు క్యారెక్టర్స్ అన్ని వేసింది ఆవిడ. చాలా ఫేమస్. చిన్నప్పుడు చూశాను నేను. సో ఈ విధంగా కీలుగుర్రం గురించి మనం ఈ రోజు ఇప్పటికి 85 సంవత్సరాలు మాట్లాడుకోవటం జరిగింది. అద్భుతమైన సినిమాని అందించారు అప్పట్లోనే. అసలు అప్పట్లోనే అంతే ఫ్రెష్ గా అనిపిస్తుంది ఆ సినిమా. తర్వాత దీన్ని కన్నడలో కూడా డబ్ చేశారు, అక్కడ కూడా బాగా ఆడింది. తర్వాత ఈ స్క్రిప్ట్ అంతా రెడీ అయిన తర్వాత తమిళ్లో ఒక ఆయన అడిగాడంట, నేను తమిళ్లో ఎంజీఆర్ తో తీసుకుంటాను ఇవ్వండి స్క్రిప్ట్ అని. అని అంటే మిర్జాపూర్ రాజా గారు ఇచ్చారు. వాళ్ళు చేశారంట. ఏది కీలుగుర్రానికి ముందే వాళ్ళు చేసేసారు. మాయ కుదురై అని
టైటిల్ పెట్టారు. కుదరై అంటే గుర్రం అని తమిళ్లో, మాయ కుదరై అంటే మాయ గుర్రం అని, అదే దాన్ని కీలు గుర్రం అన్నారు కీలుగుర్రం. తెలుగులో. వాళ్ళు చేశారంట, అది బాగా ఆడలేదంట. మళ్ళా దాన్ని తెలుగులో డబ్ చేశారంట, అది కూడా ఆడలేదంట. తర్వాత కీలుగుర్రం 48లో ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు 150 days ఆడింది విజయవాడ మారుతి టాకీస్ లో. సో అలా లక్కీ ఫస్ట్ మీర్జాపూర్ రాజా గారి ఫస్ట్ వెంచర్ హిట్. పెద్ద హిట్. 150 రోజులు ఆడటం అంటే మామూలు విషయం అప్పట్లో. మామూలు విషయం. సో అప్పుడేంటంటే బళ్ళ మీద వచ్చి, పల్లెటూరు నుంచి బళ్ళ మీద వచ్చి, నడుచుకుంటూ కూడా వచ్చేసేవాళ్ళు. నడుచుకుంటూ వచ్చి నేల టికెట్లు, నేల ఇసుకలోనే టికెట్లు కూర్చో- 2-3 షోలు అయ్యాయి. అక్కడ వంటలు చేసుకొని తినుబండాలు తెచ్చుకొని తింటే 2-3 షోలు చూసి అవును. మళ్ళా ఎప్పుడో కదా. అప్పుడేంటంటే సినిమా బాగుంటే 100 రోజులు ఆడేది. అవును. సో అన్నిసార్లు చూడలేరు కదా. అవును. కాబట్టి మళ్ళా ఎప్పుడో సినిమాకి వస్తామని చెప్పి అక్కడే వంటలు వండుకొని తిని మళ్ళా 2-3 షోలు చూసి మళ్ళా ఆనందంగా ఇంటిల్లపాది ఒక నేను చిన్నప్పుడు బళ్ళ మీద వెళ్ళానమ్మా. మా మదరు, మా తమ్ముడు, నేను, మా ఫ్యామిలీ అంతా ఎద్దుల బండి మీద. ఎద్దుల బండి మీద వెళ్ళేవాళ్ళు. చాలా హుషారుగా వెళ్ళేవాళ్ళు. అప్పటి రోజులు చాలా బాగుంటాయి. వచ్చేటప్పుడు ఆ బండిలోనే కునుకు తీస్తే అవును. వచ్చేవాళ్ళు. సో అప్పట్లో ఇటువంటి సినిమాలు చూసి ఇంటిల్లపాది ఆబాల గోపాలం అంటామే, అవును. ఆ విధంగా చాలా బాగా ఎంజాయ్ చేశాం. చేశారు. అవును. ఆ పిచ్చితోని సినిమాల్లోకి వచ్చి పడ్డాం. ఈ రోజు రైట్ నీ ఎదురుగా వచ్చి ఈ రకంగా పడ్డాను. విశదీకరిస్తున్నారు సినిమాల గురించి. అది. రైట్ సార్, మరో మంచి మూవీతో మళ్ళీ మనం కలుసుకుందాం, మూవీ డిస్కషన్ తో. ఓకే, థ్యాంక్ యూ.